గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం గండిమెడ చిరావూరు గ్రామాల్లో దళిత రైతులకు చెందిన భూములపై వివాదం రాజుకుంది. 33 మంది దళిత సొసైటీ రైతులు తమ భూములను కాపాడాలని పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. కృష్ణానది పరివాహక ప్రాంతంలో ఇందిరాగాంధీ ప్రభుత్వం తమ పెద్దలకు దశాబ్దాల క్రితం లంక భూములను పంపిణీ చేసిందని రైతులు గుర్తు చేస్తున్నారు. అయితే కొంతమంది ఈ భూములను 5 ఏళ్ల లీజుకు తీసుకొని తమకు తెలియకుండానే 99 సంవత్సరాలకు లీజు పత్రాలు సృష్టించి పెత్తందారులకు అమ్మేస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. రైతులు తమ భూముల్లోకి వెళ్లడానికి ప్రయత్నిస్తే కొందరు వారిపై దాడులు చేస్తున్నారని, బెదిరింపులకు కూడా పాల్పడుతున్నారని తాడేపల్లి సిపిఎం మండల కార్యదర్శి పల్లెకృష్ణ తెలిపారు. గతంలో సొసైటీలో పనిచేసిన ఒక వ్యక్తి ఈ భూముల అక్రమ విక్రయంలో కీలకంగా వ్యవహరిస్తున్నాడని రైతులు వాపోతున్నారు. తమ భూములు లాక్కుంటే తమ పిల్లల భవిష్యత్తు అంధకారం అవుతుందని దళిత రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ అక్రమాలకు పాల్పడుతున్న నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ దళిత రైతులు తాడేపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ భూములను సాగు చేసుకునేందుకు దళిత రైతులు సిద్ధమవుతున్నారు. దళిత రైతులకు న్యాయం చేయాలని గుంటూరు జిల్లా కలెక్టర్ సీఎం సాయికాంత్ వర్మ, జిల్లా ఎస్పీ వకుల్ జుందాల్ను కోరుతున్నారు. తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ కూడా జోక్యం చేసుకుని తమ సమస్యను పరిష్కరించాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ గుండిమేడ సొసైటీ భూములు కొంతమంది ఆక్రమించి అమ్ముకున్నారు. ఒకళ్ళు తెలియకుండా ఒకళ్ళకి అమ్ముకుంటూ వచ్చారు. అది తెలిసి మీ భూమిలోకి రంగ ప్రవేశం చేసాము. కొంతమందికి ఇళ్ల స్థలాలు కూడా లేవు. అవి ప్రభుత్వం ద్వారా మేము ఈ భూముల్ని అడుగుదామని ప్రయత్నిస్తున్నాము. ఈ భూములు రేపు పాకాలు వేస్తాము. దీన్ని ప్రభుత్వం దగ్గరికి తీసుకొని వెళ్తాము. ఈ కబ్జాదారుల్ని అరికట్టాలి. ఈ సొసైటీ భూములు కృష్ణలంక ఎలంకుదురు లంకలో కూడా 10 ఎకరాల 70 సెంట్ ఉందండి. దాన్ని కూడా కబ్జాదారులు ఆక్రమించాడు. దాని మీద ఫైట్ చేస్తున్నాము. కొంతమంది భూమి మీద మాది మాది అని వస్తున్నారు. కలెక్టర్ ఆఫీస్ కూడా మేము వెళ్ళి విన్నవించుకున్నాము. ఈ భూమి 12 ఎకరాల 50 సెంట్లు అయితే ఈ 12 ఎకరాల 50 సెంట్లే కాక ఎలాంగుతుల్లో ఉన్నటువంటి లంక భూమి, అది అసైన్మెంట్ భూమి. ఆ భూమిని మేము గతంలో మా పెద్దలు లీజుకి ఇచ్చారు. దాంట్లో సీతమల్ల బండి అయ్యి అయితే ఇప్పుడు మేము ఆ భూమిని స్వాధీనం చేసుకొని మేము సాగు చేస్తా ప్రయత్నం చేస్తుంటే ఈ జట్టి కోటేశ్వరరావు అనే అతను మా మీద ఆ భూమిని ఈ భూమి అమ్మినట్టే ఆ భూమిని కూడా అమ్మతాకి రోజు ఒక లబ్ధిదారుని తీసుకొచ్చి బ్రోకర్లని అమ్మతాకి ప్రయత్నం చేస్తున్నాడు. అలాగే ఈ మధ్యకాలంలో విజయవాడ నుంచి వర్ధు నాగరాజే అనే అతను వచ్చి ఈ భూమి నేను కొన్నాను, నాది ఈ భూమి, మీరు ఈ భూమిలో రాటాకి లేదని చెప్పేసి ఈ సొసైటీ సభ్యులు అక్కడ ఒక బోర్ వేసాము. అక్కడ